మంచిదండి. జత పనివారు నాతోటి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్లకు, దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. దయచేసి మీ పిల్లల్ని మీ అదుపులో పెట్టుకోండి. పిల్లలు దైవ స్వరూపులు, కానీ వాళ్ళ అల్లరి వలన ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే మీ పిల్లలు ఏడుస్తూ ఉంటారో తొందరగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళి సమాధానపరిచి నిద్రపుచ్చి మళ్ళీ మందిరంలోకి వచ్చేయండి. చెప్పే వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి మంచి మనసుతో వచ్చినటువంటి మీ అందరికీ మన రక్షకుడును మన ప్రభు అయిన క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఈరోజు మన పాఠం ఏంటంటే, దేవుని కోసం నపుంసకులుగా మారగలరా, లేదా పరలోక రాజ్యము నిమిత్తం నపుంసకులుగా మారగలరా? చక్కటి పాఠం అండి. నిన్న గుల్బర్గకు అంజనతో కలిసి వెళుతున్నప్పుడు సిగ్నల్స్ పడ్డాయి, రెడ్ సిగ్నల్స్. అక్కడికి డబ్బులు అడుక్కోవడానికి ఇద్దరు వచ్చారండి, నపుంసకుల వేషం వేసుకుని. నపుంసకులు అంటే మీకు తెలుసా? స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా బ్రతికే వారిని నపుంసకులు అంటారు. లేదా బైబిల్ భాషలో మరొక మాట వాళ్ళ గురించి వ్రాయబడ్డది. వారిని ఏమంటారంటే, నపుంసకులుగా అనడం మాత్రమే కాకుండా షండులు కూడా అంటారు. ఏమంటారమ్మా? షండులు కూడా అంటారు. అలాంటి వారు కారులో ఇద్దరు మాకు డబ్బులు అడగడానికి వచ్చారు. మాకు తోచినది ఏదో ఇచ్చాము. అప్పుడు అనిపించింది ఈ పాఠం ఇక్కడ చెప్పాలని. మంచిదండి, ప్రార్థించుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన ప్రియా పరలోకపు కన్న తండ్రి, శ్రేష్టమైన నీ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. సర్వోన్నతుడా, చేరి వచ్చినటువంటి నీ బిడ్డలందరికీ నీ మనస్సులో ఉన్నటువంటి మాటలను వాళ్ళ హృదయములో నింపుతుండగా తగిన జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించుమని కోరుకుంటున్నాము. నీ మాటలు మా మాటలుగా చెబితే అవి గొప్పగా కనబడవు నాయన. నీ మాటలను నీ మాటలుగా చెబుతున్నప్పుడే అవి గొప్పగా కనబడతావని మేము విశ్వసిస్తున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సత్యమైన మాటలు నీ పిల్లల హృదయాలలో నింపుతుండగా పరిశుద్ధాత్మని సహకారునిగా ఉంచి ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి మాటలు, భక్తి జీవితానికి కావలసినటువంటి మాటలు, ఈ లోకంలో నీకు ఇష్టలుగా జీవించడానికి అవసరపడే మాటలు నీ పిల్లలు వింటుండగా తోడుగా ఉండుమని, ప్రతి మాటను మనస్ఫూర్తిగా హృదయంలోకి చేర్చుకునే ధన్యత నీ పిల్లలందరికీ అనుగ్రహించుమని మొరపెడుతూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా మాట్లాడతాడో మనందరికీ తెలుసు. తను మాట్లాడినట్టుగా యేసుక్రీస్తుకు ముందున్న వారైనా యేసుక్రీస్తు తర్వాత వచ్చిన వారైనా యేసు ప్రభులాగా ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఇది సత్యం. సత్యమైనది కేవలం యేసుక్రీస్తు బోధలోనే ఉన్నదన్న విషయాన్ని మనందరికీ తెలిసినటువంటి నిజమైన సత్యం. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎక్కడెక్కడనో ప్రసంగాలు చేశాడు, అనేక మందిని దేవుని వైపు మళ్ళించాడు. ఈ లోకం కోసమే బ్రతుకుతున్న వారికి ఈ లోకం శాశ్వతం కాదని, మనిషి మరణించిన తర్వాత మానవ జీవితానికి మరో బ్రతుకు ఉందని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు.
అందుకొరకే ప్రపంచంలో మనుషులను ప్రభావితం చేసినటువంటి వారిలో మొదటి స్థానం ఆయనకే దక్కింది. మనుషులను దేవుని వైపు మళ్లించుటలో ప్రథమ స్థానం ఆయనకే దక్కిందండి. ఎంత మనుషులను ప్రభావితం చేయకపోతే దాదాపుగా 450 క్రైస్తవులుగా మారిపోయారంటే, 450 కోట్ల మంది క్రైస్తవులుగా మారిపోయారంటే ఆయన ఎంత బోధ చేశాడో మీరు ఆలోచించండి. ఆయన తన కోసం జీవించలేదు. ఆయన గురించి ఆలోచించుకోలేదు. ఆయన జీవితమైన, ఆయన ఆలోచనలైనా ప్రతీదీ ఆ దేవునిదై ఉండాలని, దేవుని కొరకై ఉండాలని, ఆ దేవుని యొక్క ఉద్దేశాలను, ఆ దేవుని యొక్క సంకల్పాన్ని, ఆ దేవుని యొక్క ఉనికిని, లేదా ఆ దేవుని యొక్క మనస్సును ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి, సత్య సంపన్నుడు, సకలం కలిగించినటువంటి బహుశ్రీమంతుడు, నీతిమంతుడు, నిందారహితుడు. తను మాట్లాడినట్టుగా ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదని తన గురించి చెప్పినటువంటి వారు ఎందరో. మేధావులు సైతం క్రీస్తును మాదిరిగా తీసుకుంటున్నారంటే ఆయన ఎంతగా దేవుని కోసం బ్రతికాడో, ఎంతగా జీవించాడో మీకు తెలుసు. అలాంటి గొప్ప ప్రసంగాలు చేశాడు ప్రభు. అనేక మంది సమరయ, గలిలయ, యూదయ, దెకపోలి, కోరాజీన, బెత్స ఈ ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు మళ్ళిస్తున్నారు. తండోపతండాలుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో భయమేసింది ఒక వర్గానికి సంబంధించిన వారికి. ఎవరు వారు? పరిసయ్యులండి. ఇప్పటి వరకు మనం బోధలు చేశాము, అసలు మనను ఫాలో అయ్యే జనమే లేరు. మనం ఎంతగానో వాక్యాన్ని ప్రకటించాము, మనతో తిరిగేటువంటి నాయకులే కరువైపోయారు. అసలు ప్రజలలో మన గురించి మాట్లాడుకున్న వాళ్ళే కరువైపోయారు. కానీ యేసుక్రీస్తు బోధలు వింటున్నప్పుడు అనేక మంది మనల్ని విడిచిపెట్టి ఆయన వెంట వెళుతున్నారు. ఎలాగైనా యేసుక్రీస్తు బోధను తప్పుపట్టాలి. ఎలాగైనా యేసుక్రీస్తు బోధనను తప్పుపట్టాలి. ఆయన మాటలతో, ఆయన మాట్లాడినటువంటి మాటలనే ఆయనకు తెలియజేసి ఆయనను చిక్కులపరచాలి. ఆయన వెంట జనం వెళ్ళకుండా ఆపేయాలి. జనం చూస్తుండగానే ఆయనకు అర్థం కాని ప్రశ్నలు వేయాలి అనుకున్నారండి. వచ్చారు పరిసయ్యులు. వచ్చేసి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ప్రభువా, నువ్వు చాలా గొప్ప బోధకుడవు, మా అందరికీ తెలుసు. మాకొక ప్రశ్న ఉత్పన్నమైందయ్యా. మాకొక ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మీరు మాత్రమే చెప్పగలరని మేము విశ్వసిస్తున్నాము కుయుక్తిగా. ఏంటది అని యేసుక్రీస్తు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా, భార్యాభర్తలు ఒకసారి జతపరచబడిన తర్వాత దేవుని సమక్షంలో, సంఘ సమక్షంలో, పరిశుద్ధుల సమక్షంలో జతపరచబడిన తర్వాత ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడవచ్చునా అని అడిగారు. ఏ హేతువు చేతనైనను అంటే ఏ కారణం చేతనైనను. నీలియకపోవడం కారణం కావచ్చు, భర్తకు ఎదురు మాట్లాడడం కావచ్చు, భర్తను పట్టించుకోకపోవడం కావచ్చు, లేక భర్తకు లోబడక బ్రతికేటువంటి విషయంలో కావచ్చు. అది ఏ హేతువైనను కావచ్చు, ఏ కారణమైనను కావచ్చు. స్త్రీని పురుషుడు విడనాడవచ్చునా అని అడిగారు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే,
ఎట్టి పరిస్థితుల్లో కూడా విడనాడకూడదు. ఏ హేతువైనా, ఏ కారణమైనా, మరి ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో విడనాడడానికి వీలు లేదు. చాలా గొప్పగా చెప్పావండి. మరి మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చి తన భార్యను విడనాడవచ్చని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది కదా. ఎలా అడుగుతున్నారు చూడండి. తెలుసుకోవాలని అడిగిన వాళ్ళు వేరే ఉంటారు, మార్పు చెందాలని అడిగేవారు వేరుగా ఉంటారు. మాటల్లో చిక్కుపరచవలనని ఏమండి కుయుక్తితో అడిగేవాళ్ళు ఒకలా ఉంటారు. వీళ్ళు కుయుక్తితో అడిగి యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టాలి అని అడిగే అటువంటి రకం. మోషే గారు మాట్లాడారు కదండి, ధర్మశాస్త్రంలో రాశారు కదా, పరిత్యాగ పత్రిక ఇచ్చి స్త్రీని విడుదల చేసుకోవచ్చు కదా, విడనాడవచ్చు కదా అని మోషే రాశాడు కదా ధర్మశాస్త్రంలో అని మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు రాశాడంటే మీ హృదయంలో అటువంటి కాఠిన్యమును బట్టే, మీ హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గతను బట్టే, మీకున్నటువంటి వ్యామోహాన్ని బట్టి ఈ స్త్రీ కాకపోతే మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు, ఆ స్త్రీని కాకపోతే ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చు అనే దురుద్దేశం మీలో ఉన్నది. కాబట్టి మీ కాఠిన్యమును బట్టి మోసే పరిత్యాగ పత్రిక రాసి ఇచ్చి విడాకులు ఇచ్చుకోమని చెప్పాడు. కానీ ఆది నుండి దేవుని సంకల్పం అది కాదు. పురుషుని నుండే స్త్రీ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో విడాకులు ఇవ్వకూడదు అని చెప్పాడు. ఆ మాటలకు వారికి మరొక ప్రశ్న ఎలా వేయాలనో అర్థం కాక వెళ్ళిపోయారు. వాళ్ళకి సమాధానం చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులు అక్కడనే ఉన్నారు. ఎవరి వద్ద? పరిసయ్యులు అడిగే ప్రశ్నలకు యేసుక్రీస్తు చెప్పే సమాధానం. ఇరువురి యేసుక్రీస్తు పరిసయ్యులు మాట్లాడుకున్నటువంటి ఆ సంభాషణను బాగా విన్నారు. ఎవరు? శిష్యులండి. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారో తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినాలి. బాగా వింటేనే మీకు వాక్యం అర్థమవుతుంది. ఏదో విన్నట్టుగా వినకండి. మీరు అలా వింటే కూడా నేను ఊరుకోను. ఏమండి? మత్తయి సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూడండి. షార్ట్ వచ్చేస్తుంది తమ్ముడు. 19వ అధ్యాయము శిష్యులు అడుగుతున్నటువంటి మాట. 9వ వచనం. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని పెళ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుతున్నానని వారితో అన్నాడు. అస్సలు విడాకులు తీసుకోవడానికి వీల్లేదు. నిజమే నేను చెప్పింది. అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. పరిసయ్యులతో నేను మాట్లాడిందంతా వాస్తవము. వ్యభిచారం చేస్తే ఆ ఒక కారణం తప్ప అసలు భార్యను భర్త విడనాడకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళ గుండెలు పగిలిపోయాయండి. ఎవరి? శిష్యులై. నేను చెప్పే మాటల యందే మీ మనస్సు ఉంచాలి. మనుషులు ఇక్కడ, మనసు మీ ఇండ్ల యొద్ద ఉండకూడదు. వెళ్ళిపోతారు, మంచిగా ప్రశాంతంగా భోజనం చేస్తారు. తిండి ఎప్పుడైనా తింటూనే ఉన్నాం. వాక్యం ఎప్పుడో ఒకసారి మనకు దొరుకుతుంది. వాళ్ళ గుండెలు పగిలిపోయి శిష్యులు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు చూడండి 10వ వచనం. ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిన. నిజంగా భార్యాభర్తలకు ఉండేటువంటి బంధము ఇలాంటిదా? ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి జతపరచబడిన వారు విడాకులు తీసుకోవడానికి వీలు లేదా?
నువ్వు చెబుతుంటే ప్రభువా అసలు విడాకులు తీసుకోవడానికి కూడా వీల్లేదంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది కదా ప్రభువా అన్నారు. అంటే యేసు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నపుంసకుల గురించి. అందుకు యేసుక్రీస్తు, అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. నిజమే, అనుగ్రహము నొందినవారు తప్ప ఈ మాటను ఎవ్వరు కూడా, నీకు అన్నీ ఉండి, పురుషునికి ఉండవలసినటువంటి లక్షణాలన్నిటినీ ఉండి పెళ్లి చేసుకోక దేవుని కోసమే బ్రతకాలి, దేవుని పని నిమిత్తమే జీవించాలి, నీ జీవిత కాలమంతయు యవ్వన కాలమంతయు ఏ స్త్రీని కోరుకోకుండా పురుషునికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉండి నపుంసకునగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ అంటున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. అనుగ్రహము నొందిన వారి తప్ప దీన్ని ఎవరు కూడా అంగీకరించరని చెబుతూ ఇప్పుడు మాట్లాడుతున్నాడండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినటువంటి నపుంసకులు గలరు. ఇలాంటి నపుంసకులను 3 రకాల నపుంసకులను పరిచయం చేస్తున్నాడు మనకు యేసు. 3 రకాల షండులను మనకు పరిచయం చేస్తున్నాడు యేసుక్రీస్తు. తల్లి గర్భము నుండి పుట్టినటువంటి నపుంసకులు ఉన్నారు. రెండవది, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు. రెండవ రకం నపుంసకులు ఎవరంట? కావాలని పురుషునికి ఉండవలసినటువంటి అవయవాలన్నీ కూడా ఉండి, పురుషునికి ఉండవలసినటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉండి, అవయవ మార్పిడి చేసుకొని ఉన్నారు కదండి. ముంబైలో పురుషుని అవయవాలు మార్పిడి చేసుకొని స్త్రీలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి నపుంసకులుగా ఉన్నారు. తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి నపుంసకులు ఉన్నారు. చాలామంది ఉంటారు, మీరు గమనించారో గమనించలేదో. మా గ్రామంలో కూడా ఒక ఆయన ఉండడండి నపుంసకుడుగా. పురుషుని ఆకారమే, కాళ్ళు చేతులు ముఖ కవలికలు అన్ని అవయవాలు పురుషునిలాగానే ఉంటాడు. కానీ స్త్రీతో సాంగత్యం చేయడానికి కానీ స్త్రీతో జీవితాన్ని పంచుకోవడానికి కూడా అసలు ఆయన దగ్గర కోరికలే ఉండవు. ఇది ఎవరు పుట్టించారు అంటే దేవుడే పుట్టించాడు అలాంటి వారిని. మొదటి రకమైనటువంటి నపుంసకులు. రెండో రకమైనటువంటి నపుంసకులు ఎలా ఉన్నారట? తమకు తామే మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకులు ఉన్నారు. సిద్దిపేటలో కూడా కొంతమంది ఉన్నారండి నపుంసకులు. చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ముంబై, భారతదేశంలో ఎక్కడైనా ప్రపంచంలో మనకు చాలామంది నపుంసకులు కనబడతారు. అదే షండులు. కొంతమంది ఎలాంటి వారట? దేవుడు అవయవాలన్నీ ఇచ్చి కూడా మాకు ఈ పురుషునిగా ఉండడానికి మాకు ఇష్టం లేదు, స్త్రీలాగా మారిపోవాలని ఇంజెక్షన్లతో స్త్రీ అవయవాలు కొని తెచ్చుకుంటున్నారు. పురుష అవయవాలను తీసివేసుకొని నపుంసకులుగా మారుతున్నారు. 5 లక్షలు ఇచ్చేస్తే ఆపరేషన్ చేసి పురుషుని స్త్రీనిగా మార్చేస్తున్నారట. అలాంటి నపుంసకులుగా ఉన్నారు. మొదటి రకం తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి నపుంసకులు. రెండవ రకం తమకు తామే మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకులు, వీళ్ళు రెండవ రకం. మూడవ రకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. ఈ మూడో రకం నపుంసకులు ఎలాంటి వారో తెలుసా? పరలోక రాజ్య విస్తరణకై అనేక మందిని దేవుని వైపు మళ్లించుట కొరకై, దేవుని కోసం బ్రతకటం కొరకై, దేవుడే జీవితంగా ఈ లోకంలో జీవించుట కొరకై, పురుషునికి ఉండవలసినటువంటి అన్ని అవయవాలు ఉండి కూడా, పురుషునికి ఉండవలసినటువంటి కోరికలన్నీ కూడా ఉండి కూడా దేవుని రాజ్యాన్ని విస్తరించటానికి కొరకై
కోరికలు ఉండి కూడా కోరికలన్నిటినీ చంపివేసుకొని స్త్రీని వివాహం చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగించాలన్న ఆశ, మక్కువ, కోరికలు కలిగిన వారై ఉన్నప్పటికీ వాటన్నిటినీ అణుచుకొని వాటన్నిటినీ త్రుంచివేసి దేవుని కోసమే, దేవుని రాజ్యము నిమిత్తము నపుంసకులుగా మారిపోయారట. ఇది 3వ రకము నపుంసకులు. 2 తెగలు ఎలాంటి వారు, కానీ ఈ 3వ తెగ మీకు అర్థమైందా? వీళ్ళు నపుంసకులు కారు. స్త్రీతో వివాహం చేసుకున్న తర్వాత వారి ధర్మం జరపడానికి వీళ్ళకి అన్ని రకాలుగా అవయవాలు ఉన్నాయి, కోరికలు ఉన్నవి. కానీ దేవుని రాజ్యము నిమిత్తము, ఆ పరలోకపు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు ఏం చేశారట? అన్నీ ఉండి కూడా ఏమీ లేని వారిగా మారిపోయారటండి. అన్నీ ఉండి కూడా ఏమీ లేని వారిగా మారిపోయారట. నపుంసకులుగా దేవుని రాజ్యము నిమిత్తము, మరలా చదవండి ఆ మాట, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఇప్పుడు మరల ముగ్గురికి ఏమండి, పరలోక రాజ్యము కోసము తమకు తామే నపుంసకులుగా చేసుకున్నవారు ఎలాగైనా పరలోకానికి వెళ్తారు. ఎలా ఉంటారో మనం ఆలోచిద్దాము. మరి ఈ 2 రకాలైన వారికి పరలోకం ఉన్నదా లేదా? మొదటి రకం, తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి నపుంసకులు ఉన్నారు, వాళ్ళు షండులు. వాళ్ళకు ఉన్నదా? వారికి కూడా పరలోకం ఉన్నది. ఎప్పుడు యేసుక్రీస్తుని నుండి పుట్టినటువంటి నపుంసకులకు పరలోకం ఎప్పుడున్నది అని మనం ఆలోచిస్తే, నపుంసకులుగా మొదటి రకమైనటువంటి తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి నపుంసకులను ఎవరిని పుట్టించారు? దేవుడే పుట్టించిండు. అయితే వారికి పరలోకం వెళ్ళడానికి ఎలా అవకాశం ఉంటుందంటే, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని గ్రహించి వాక్యం వినడానికి వచ్చి దేవుడు చెప్పినటువంటి పద్ధతుల ప్రకారముగా బ్రతికితే వారికి పరలోకం ఉన్నది. వారి గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మిమ్మల్ని పుట్టించింది నేనే, నన్ను దేవుడు పురుషునిగా పుట్టించినా బాగుంటుండే, స్త్రీనిగా పుట్టించినా బాగుంటుండే, ఇటు స్త్రీని కాకుండా ఇటు పురుషుని కాకుండా నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను మోసం చేశాడు, నాకు ఇలాంటి జీవితం ఎందుకు ఇచ్చాడు అని చాలామంది అనుకుంటున్నారండి. దయచేసి అలాంటి నపుంసకులారా, షండులారా మీరు బాధపడకండి. దేవుడు మీకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే, ప్రభువుని నమ్ముకోండి, క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తు చెప్పినట్టుగా బ్రతకండి. నువ్వు ఎండిన చెట్టు అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఎండిన చెట్టు అని ఎందుకు అనుకుంటున్నావు అని మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 56వ అధ్యాయము చూడండి, 3వ వచనం. యెహోవా అత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. అన్యులారా దయచేసి మీరు గ్రహించండి. దేవుడు నాకు ఇవ్వవలసినటువంటి ఆ పరలోకాన్ని ఇవ్వలేదు అనుకోకండి. మీరు ప్రభువు నమ్ముకుంటే ఇజ్రాయేల్ లాగా మీకు కూడా పరలోకం వస్తుంది అని అన్యులకు చెబుతూ ఇప్పుడు షండుల గురించి మాట్లాడుతున్నాడు. చక్కగా చదవమ్మా. షండు అంటే నపుంసకుడు అని అర్థం. వింటున్నారా? షండు అంటే అర్థం ఏంటి? నపుంసకుడు. మరొక భాషలో అమ్మ తల్లి అంటే ఒకరే కదా, అలాగే షండు నపుంసకుడు అన్న ఒకటే. షండు
నేను ఎండిన చెట్టుని అని అనుకోకండి, బాధపడకండి. ఇటు స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడో అనుకోకండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని మీరు కోరుకొని అలా జీవిస్తే, నా నిబంధన ఆధారము చేసుకొని షండులను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చదవమ్మా. నా ఇంటను నా ప్రార్థన ప్రకారములలో ఒక భాగమును వారికిచ్చెదను. ఎంత మంచి దేవుడు అండి! అన్యాయం చేసే దేవుడు కాదు. షండులారా, నేను ఎండిన చెట్టు అని మీరు అనుకోవద్దు, మాకు పరలోకం లేదే అని మీరు బాధపడకూడదు. నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకొనుచు విశ్రాంతి దినములలో వాక్యాన్ని వింటూ నా నియమ నిబంధనలను మీరు పాటించినట్లయితే షండులైనటువంటి మీకు ప్రత్యేకంగా ఒక పరలోకాన్ని మీకు ఇస్తాను. మీరు బాధపడకండి. మీరు ఎప్పుడు బాధపడాలి? నేను చెప్పినట్టుగా మీరు బ్రతకనప్పుడు బాధపడాలి. నా ధర్మశాస్త్రములో విధి విధానాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మీరు పాటించనప్పుడు బాధపడాలి. మీరు బ్రతికినా మీకు నేను పరలోకము ఇవ్వను అంటే మీరు బాధపడాలి. కాబట్టి షండులారా, తల్లి గర్భంలో నుండి నపుంసకులుగా నేనే పుట్టించాను. కాబట్టి మీరు పరలోకానికి రావాలి అంటే, ఆ పరదేశిలోకి వెళ్ళాలి అంటే నేను చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకండి. తప్పు చేయకండి, పాపం చేయకండి. షండులము నపుంసకులమని బాధపడకండి, ఎందుకంటే నేనే పుట్టించాను. కొందరికి కాళ్ళు చేతులు లేనివానిగా పుట్టిస్తాను, కొందరికి అవయవాలు ఉన్నవానిగా పుట్టిస్తాను. ఏదో ఒక విధంగా పుట్టించాను. దానికోసం బాధపడకండి. మీరు నా కోసం బ్రతికితే మీకు పరలోకాన్ని మీరు చేయవలసిందల్లా ఒకటే. ఏంటది? మందిరానికి రావడము, వాక్యం వినడము, దేవుని గురించి ఆలోచించడము, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడము. షండుడని నువ్వు బాధపడవలసిన అవసరతనే లేదు. అలాంటి షండులు యేసు ప్రభు యొద్దకు వచ్చేసి బాప్తిసం తీసుకొని దేవుని కోసం దేవుని సమర్పించుకుంటే వారికి తప్పకుండా పరలోకం వస్తుంది. దేవిని అంగీకరించకుండా, యేసుక్రీస్తును అంగీకరించకుండా నేను షండులను బాధపడుతూ ఉంటే చనిపోయిన తర్వాత నీకు పరలోకం ఉండదు. ఇది మొదటి రకంలో ఉన్నటువంటి నపుంసకులను గూర్చి దేవుడు మాట్లాడినటువంటి మాట. ఇక రెండవ రకం నపుంసకులు ఎలా ఉన్నారంట? 19వ అధ్యాయము మత్తయి సువార్త. బాగా చదవగలిగే వాళ్ళు చదవండి అమ్మా. 19వ అధ్యాయము 12వ వచనం నుండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. వీరి గురించి మనం ఆలోచించాము. తల్లి గర్భము నుండి పుట్టినటువంటి నపుంసకుల గురించి మనము ఆలోచించాము. రెండవ రకం, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు. మనుష్యుల వలన చేయబడినటువంటి అంటే పురుషునికి ఉండవలసినటువంటి అవయవాలను మార్పిడి చేసుకొని, పురుషునికి ఉన్నటువంటి కోరికలు ఉండి కూడా పురుష కోరికలు మాకు వద్దని లింగ మార్పిడి చేసుకొని, సర్జరీలు చేసుకొని పురుషులే నపుంసకులుగా షండులుగా మారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత దుర్మార్గం అండి! అసలు ధర్మశాస్త్రంలో ఏమన్నాడు దేవుడు? స్త్రీలు అసలు పురుష వేషమే వేసుకోకూడదు, పురుషుల వస్త్రాలే ధరించుకోకూడదు, పురుషులు స్త్రీలాగా ప్రవర్తించకూడదని దేవుడు చెబితే వీళ్ళేం చేస్తున్నారట? కొంతమంది పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారట. పురుషులు స్త్రీలుగా మారిపోయి పురుషులను వివాహం చేసుకుంటున్నారండి. ఎంత బాధాకరం అండి దేవుని బిడ్డలారా! పురుషులు స్త్రీలుగా మారిపోయి మళ్ళీ పురుషులను చేసుకొని పిల్లల్ని కంటున్నారంటండి. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి? వీళ్ళకు పరలోకం ఉంటుందా? ఎంత దుర్మార్గం అండి! దేవుడు పురుషుని ఈ లోకంలో ఎవరి సృష్టి? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. ఓ పురుషుడా, నీ శిరస్సు యేసుక్రీస్తు అయితే నువ్వేం చేసుకుంటున్నావు?
పురుషునైనటువంటి నీవు లింగ మార్పిడి చేసుకుని స్త్రీగా మారిపోతావా? నీకు బుద్ధి ఉందా? నీకు అర్థమైందా దేవుడు? కొంతమంది నాకు పురుషులు పుట్టలేదు, పురుషులంటే ఏమనుకుంటున్నారు? దైవస్వరూపులు. స్త్రీలు కూడా దైవస్వరూపులే, కానీ ప్రత్యేకంగా బాధ్యతనిచ్చింది ఎవరికో తెలుసా? పురుషులకండి. యవ్వన స్త్రీలు ఇంట్లో ఉండి పిల్లలను పెంచుకుంటూ భర్తలకు లోబడి ఉండి గృహ పరిపాలన చెయ్యాలన్నాడు. మరి పురుషులకు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సత్యాన్ని వాళ్ళ హృదయములో ఇప్పండి, దైవత్వంలో వాళ్ళని కొనసాగించండి, నీతిమంతులుగా తీర్చిదిద్దండి, అనేక మందిని దేవుని వైపు మళ్లించుమని పురుషుడు చేస్తే, పురుషుడు రూపాంతరం చెందకుండా దైవత్వంలోకి వెళ్లకుండా లింగ మార్పిడి చేసుకొని స్త్రీగా మారిపోతున్నాడండి, నపుంసకునిగా. కొంతమంది చెయ్యడానికి చేతగాక, వర్క్ చేసుకోవడానికి చేతగాక స్త్రీగా మారిపోయి ఏమండి ప్రజల మీద పడి మేస్తున్నారండి. కొంతమంది వస్తారు, 2 చేతులతో దెబ్బలు కొడతారు, నాకు డబ్బులు ఇవ్వమంటారు. ఏం చేసావని నువ్వు? దేవుడిచ్చినటువంటి సృష్టికి ప్రతి సృష్టి చేసుకుంటావా? నీకు పురుషునిగా పుట్టిస్తే లింగ మార్పిడి చేసుకొని నపుంసకునిగా మారిపోతావా? మరి ఇలాంటి వారికి పరలోకం ఉన్నదండి? అవకాశం ఉంది. దేవుని నమ్ముకొని తప్పైంది ప్రభువా అని ప్రక్షాళన దేవుని పాదాల చెంత పడిపోయి వందనాలు సమర్పించి తెలియక చేసినటువంటి ఏ పాపాన్నైనా దేవుడు ఏమన్నాడు? క్షమిస్తానన్నాడండి. ఉదాహరణకు నేనున్నాను అనుకోండి, యేసు ప్రభు గురించి తెలియక ముందు, దేవుని గురించి తెలియక ముందు ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో తప్పులు, లెక్కలేనటువంటి తప్పులు చేశాను అనుకోండి. యేసుక్రీస్తు గురించి నాకు తెలిసింది. ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, దుర్మార్గుడను, దుష్టుడను, అనీతిమంతుడను, మనుషులను మోసం చేసిన వాడను, నీ నామానికి కళంకాన్ని తెచ్చిపెట్టిన వాడను, దయచేసి ఈ రోజుతో నా పాపపు జీవితాన్ని పూర్తిగా మానివేస్తున్నాను, బ్రతికితే నీకోసమే బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు క్షమించడా? క్షమిస్తాడండి. అయినా పరలోకంలో లింగ మార్పిడి ఉంటుందండి? స్త్రీ అని పురుషుడని ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి వారికి పరలోకం ఇచ్చే అవకాశం దేవునికి ఉన్నది. కొంతమంది ఉంటారండి నపుంసకులు, షండులు, పురుషులు స్త్రీలుగా మారిపోయిన వాళ్ళు, ఎంత చెప్పినా వినరండి. అలాంటి వారికి నరకమే, అలాంటి వారికి నరకమే. దేవుని బిడ్డలారా, మనం ఎన్ని మాటలు చెప్పినా అసలు పట్టించుకోరండి. జరిగిందేదో చేశావు, పాపం ఏదో చేశావు, దేవుని నమ్ముకో, దేవుని గురించి జీవించు, నీ తప్పులు ఒప్పుకో. నువ్వు నపుంసకునిగా నిన్ను దేవుడు పుట్టించలేదు, నీకై నీవు నపుంసకునిగా మారిపోయావు, నీకై నువ్వు దుర్మార్గకు ఒడిగట్టావు, నీకై నువ్వు మార్పు చెందావు. పురుషునికి ఉండవలసినటువంటి స్కిల్స్ అన్ని తీసివేసుకొని స్త్రీ స్కిల్స్ ఉన్నటువంటి అవతారం ఎత్తావు. దయచేసి అలాంటి పనులు చేయకండి. దయచేసి పురుషుడిగా ఉన్నవాళ్ళు స్త్రీగా మారిపోవడానికి ఇష్టపడకండి. నిన్ను దేవుడు పురుషునిగానే పుట్టించాలనుకున్నాడు, దేవుడు నిన్ను స్త్రీనిగానే పుట్టించాలనుకున్నాడు. స్త్రీగా పుట్టిన వాళ్ళందరూ స్త్రీ ద్వారా నాకు దేవుడు ఈ బ్రతుకునిచ్చినందుకు ఆ బ్రతుకు ద్వారా దేవుణ్ణి స్మరించాలి. పురుషునిగా దేవుడు పుట్టించినందుకు, దేవుడు నన్ను పురుషునిగా పుట్టించడం ఆ దేవునికి ఇష్టమని ఆ పుట్టించినందుకు ఆయనకు కృతజ్ఞతగా ఉండాలి. అంతేకాని పురుషుడు స్త్రీగా మారడం కానీ, స్త్రీ పురుషుడిగా మారడం కానీ అస్సలు చేయకూడదు. తెలియక చేశావు కాబట్టి దేవుడు క్షమించే. వీళ్ళిద్దరికంటే గొప్పవాళ్ళు ఎవరంటున్నాడు ఇప్పుడు? మూడో రకం వారు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. వీరిద్దరిది పెద్ద లెక్క కదండి. వీరిద్దరిది నపుంసకుడు కానీ తల్లి గర్భంలోనూ పుట్టిండు కాబట్టి అతనికి ఏ కోరికలు ఉండవు.
స్త్రీలాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, ఒక్కొక్కసారి పురుషునిలాగా ప్రయత్నిస్తుంటాడు. ఆయన నుండి ఏమి కాదు కాబట్టి, అలాంటి జీవితం ఉంది కాబట్టి ప్రభువుని నమ్ముకొని ఆయన యొక్క పద్ధతుల ప్రకారంగా బ్రతికితే పరలోకం ఉంది. ఇక రెండవ రకం నపుంసకుడు ఏమండి, మరి పురుషుడు ఉన్నవాడు స్త్రీగా మారిపోయాడు కాబట్టి తప్పు తెలుసుకొని దేవుని పాదాల చెంతకు చేరితే వాళ్ళకు పరలోకం వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు పెద్ద లెక్కల్లో. కానీ అన్నీ ఉండి నపుంసకునిగా ఉండాలంటే సాధ్యమేనా? అన్ని కోరికలుండి నపుంసకునిగా ఉండడం అంటే సాధ్యమేనా? కానీ అన్ని ఉండి కోరికలను చంపుకొని నపుంసకులుగా ఉండడానికి, దేవుని రాజ్య విస్తరణకు అలా బ్రతికిన వాళ్ళు మరీ ధన్యులండి, మరీ ధన్యులు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? యేసుక్రీస్తు పురుషుని లక్షణాలే ఉన్నవి, ఆయనకు పురుష కోరికలే ఉన్నవి. కానీ ఎక్కడైనా తప్పు చేశాడా? ఎక్కడైనా ఏ స్త్రీతో తప్పు చేశాడండి? ఎందుకు? అలాగని ఆయనకు కోరికలు లేవనుకుంటున్నారా మీరు? అలాగని ఆయన పురుషుడు కాననుకుంటున్నారా? పురుషుడే, అన్ని కోరికలున్నవి. ఆ శరీరము పాప శరీరాకారంతోనే వచ్చాడు ఆయన. మనమందరం పాప శరీరాకారం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ శరీరానికి పాపము చేసే అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం కాబట్టి. ఈ శరీరంలో నుండి ఎన్నో కోరికలు. పాప శరీరాకారంతో వచ్చినటువంటి యేసు పాపానికి చోటు ఇవ్వలేదండి. 33.5 సంవత్సరాలు బ్రతికిండు. మన వాళ్ళైతే 3-4 పిల్లలు అంటారు. నిజమే కదమ్మా? కొంతమంది 19 సంవత్సరాలకే వివాహం చేసుకొని 22 సంవత్సరాలకే 5 పిల్లలు గల వారు కూడా ఉన్నారు. వాళ్ళని తప్పు పట్టడం లేదండి, నేను తప్పు పట్టడం లేదు. అలాంటి ఆలోచన యేసుక్రీస్తుకి ఎందుకు లేదంటారు? నేను కూడా ఒక భార్యను చేసుకోవాలి, నేను కూడా భార్యతో సంసారం చేయాలి, నా కోరికలను తీర్చుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని పెంచాలి, పోషించాలి, ఈ ఆలోచన రాలేదా ఆయనకు? అలాంటి కోరికలు లేవా ఆయనకు? అన్నీ ఉన్నాయి. కానీ ఎలా అయిపోయాడు? నపుంసకునిగా మారిపోయాడండి. కోరికలున్నా నపుంసకునిగా. ఎందుకు? దేవుని కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం. పెళ్లి చేసుకుంటే ఏముందని అనుకున్నాడో ఏమో. పెళ్లి చేసుకుంటే పెళ్ళికి భార్యకు చీరలు కావాలి, చీర లేకపోతే ఊరుకుంటుందా? అందరు నగలు పెట్టుకున్నారు, నాకు కూడా నగలు కావాలంటే నగల కోసం ఏం చేయాలి? ఈయన ప్రత్యేకంగా ఒక పని చేయాలి, దేవుని పనిని పక్కన పెట్టేసి. అందరి ఇల్లు చూడు, బంగ్లా పైన బంగ్లా కట్టుకున్నారు, మనం ఇంకా ఈ డేరలోనే ఉన్నాము అన్నాడు అనుకోండి భార్య. ఇప్పుడు ఏం చేయాలి? యేసు దేవుని పనిని పక్కన పెట్టేసి ఉదయం లేచి వ్యాపారానికి వెళ్ళాలి. సబ్బులు అమ్మడమో సరుపులు అమ్మడమో చేయాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలి. ఎందుకు? భార్య బిల్డింగ్ కావాలన్నది బిల్డింగ్ పట్టియాలి. మరి భార్యకు బంగారం కావాలన్నది బంగారం కొనివ్వాలి. భార్య చీరలు కావాలని కోరుకున్నది చీరలు కూడా కొనియాలి. ఉప్పు అయిపోయింది, ఉప్పు ఇవ్వాలి ఎవరు? ఇప్పుడు వేసే బియ్యం అయిపోతే ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ పనులలో యేసు ఉంటే దేవుని రాజ్య విస్తరణ ఎలా జరుగుతుంది? కుటుంబంలోనే నిమగ్నమై దేవుడు యేసుక్రీస్తు పాటు పడుతూ ఉంటే పరలోక రాజ్యం ఎలా విస్తరిస్తుంది? దేవుని సంకల్పం ఎలా ముందుకెళ్తుంది? దేవుని యొక్క కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? 33.5 సంవత్సరాల ఆయుష్ మాత్రమే. అన్ని దేశాల్లోకి విస్తరించాలి. నిజమైన దేవుడే యెహోవా అని అందరూ గ్రహించాలి. అయితే సమయం సంకుచితముగా ఉన్నది, తక్కువగా ఉన్నది. అందుకొరకే తనను తాను నపుంసకునిగా చేసుకున్నాడు.
సమయం లేదు. సమయమనక అసమయమనక, ఎండనక వాననక, రేయనక పగలనక, నిమిషం కూడా వృధా పోనివ్వకుండా, అసలు వాటికే చోటివ్వకుండా, ఆ కోరికలే అసలు ఆయన ఊహల్లో కూడా రాలేదంటే దేవుని బిడ్డలారా. నువ్వు చేయగలవా? దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వు నపుంసకునిగా మారగలవా? ఎంతమంది స్త్రీలండి ఆయనతో ఉన్నవాళ్ళు? ఎంతమంది స్త్రీలండి? మరియా, మార్తా, మగ్దలేని మరియా, ఏమండి ఎంతమంది అండి? సమరయ స్త్రీతో సాంగాత్యము, అప్పటికే ఎంతమందితో తప్పులో ఉన్నది ఆవిడ. వ్యభిచారం చేసేటువంటి స్త్రీలని చూసినప్పుడు పురుషులకు ఎలాంటి ఆలోచనలు వస్తాయండి? పేతురు రాసిన పత్రికలో అంటాడు, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కళ్ళు గలవారు మనలో ఉన్నారు అంటాడు. వ్యభిచారిని చూడగానే వీరికి ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుందండి. వ్యభిచారిని చూడగానే పురుషుల్లో కొంతమందికి ఎలా ఉంటుంది? ఒక రకమైన ఫీలింగ్. కానీ యేసుకి ఎందుకు రాలేదండి సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా? అప్పటికి ఆమె ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నది? 5గురిని. ఆయనకు తెలుసు. అలాంటి ఆవిడని అమ్మా అనడం ఏంటండి విచిత్రంగా? ఏమన్నాడు ఆమెని? అమ్మా అన్నాడండి. పగిలిపోరండి గుండెలు. ఆ మాటకే మారిపోయిందండి దేవుని బిడ్డ. ఆమె ఆ మాటకే మారిపోయింది. నీ పెనిమిటిని తీసుకొని రమ్మనేసరికి నాకు పెనిమిటి లేదయ్యా అన్నది. అవును కానీ నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారుగా అన్నప్పుడు, ప్రభువా నువ్వు నిజమే మాట్లాడుతున్నావు, అమ్మ నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పాడండి. ఎంత మంచి ఉద్దేశం అండి! ఎలా మారిపోయాడండి నపుంసకునిగా. ఏమండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు కలిపి ఉన్నవి చదవండి. 2వ భాగం నుండి 3-4 వచనాలు కలిపి ఉన్నవి 2వ భాగం నుండి చదవండి. శరీరము అనుసరింపక, 8వ అధ్యాయము 3-4 వచనాల్లో 2వ భాగం అమ్మ. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, తన సొంత కుమారుడైనటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు. ఎలా పంపాడట? పాప శరీరాకారముతో పంపి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క శరీరం ఎలాంటిది? పాప శరీరమే. అంటే పాపంతో పుట్టిందని కాదు. ఈ శరీరానికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే పాపం చేసే అలవాటు ఉన్నది. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పాప శరీరాకారముతో పంపి పాపానికి శిక్ష విధించిండటండి. ఎలా సాధ్యమైంది అది? మారిపోయాడు దేవుని రాజ్య విస్తరణకై నపుంసకునిగా. కోరికలుండి కూడా వాటిని పటాపంచలు చేశాడండి. తనను తాను నియంత్రించుకున్నాడు. ఆశలు కలిగిన నిగ్రహించుకున్నాడు. తన మనస్సును తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. తన మనస్సును తన చేతుల్లో పట్టుకున్నాడండి. హస్తగతం చేసుకున్నాడు, నల్లిపేశాడు మనసు. తన రాజ్య విస్తరణ కోసం నపుంసకునిగా పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష వేశాడంట. ఎంతమంది స్త్రీలతో నడిచాడు, ఎంతమంది స్త్రీలతో తిరిగాడు ఆయన. అయినా ఎక్కడైనా పాపం చేశాడా? స్త్రీని కోరుకున్నాడా? ఎందుకు నాకు భార్య పిల్లలు ఇదంతా గొడవ బాబోయ్. భార్య పిల్లలు భర్త ఇవన్నీ ఏంటండి? చేసుకోవడం తప్పు కాదు. మరి దేవుని రాజ్యం ఎలా విస్తరణ కావాలి? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కలగాలి, మంచిదే. ఈ సందడిలో పడిపోయి కుటుంబమే జీవితం అని బ్రతుకుతున్నటువంటి అనేక మంది క్రైస్తవులు లేరంటారా? నా కుటుంబమే, ఉదయం లేచి సాయంకాలం నా కుటుంబమే, మధ్యాహ్నం నా కుటుంబమే, కుటుంబం 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 కుటుంబం. మరి దేవుని రాజ్యం విస్తరణ చేయకూడదా? చివరికి ఎలా బలైపోయాడో తెలుసు కదండి మీకు.
కలువరి శిలువలో. నా తండ్రి పని చేయడానికే ఈ లోకానికి వచ్చాను, కానీ అసలు నా పని చేయడానికి నా పని ఏముంది? నేను చేసే పని అంతా ఎక్కడిది? భూలోకానికి సంబంధించింది. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా ఈ లోకానికి సంబంధించిన వాటివే నేర్పిస్తారు, కానీ మరణించిన తర్వాత మరో లోకం ఉంది, ఆ లోకం గురించి నేర్పించే వాళ్ళు ఎవరు ఉన్నారండి లోకంలో? ఎప్పుడైనా నా తల్లి ఎవరు? బోధిస్తున్నాడు ప్రసంగం, అన్ని చూపిస్తే బాగుండదు, సమయం లేదు. ఇలాగనే సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. తల్లి తమ్ముళ్ళు అందరూ వచ్చి బయట నిలబడ్డారు. ప్రసంగం ఇంకా ఎక్కువ కొనసాగుతూనే ఉన్నది. ఆ జాప్యానికి తట్టుకోలేక తల్లి ఏమన్నదంటే, ఒక బాబుని పిలిపించుకొని, మీ తల్లి మీ తమ్ముళ్ళు వచ్చారు, యేసుతో బోధకునితో చెప్పన్నప్పుడు అతడు వచ్చాడు చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు యేసు? ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు? దేవుని రాజ్య విస్తరణలో ఇగో ఉన్నారు కదా నా శిష్యుల వైపు చూసేమన్నారు? వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా తండ్రి, వీళ్ళే నా స్నేహితులు, నా సహోదరులు. పాపం వాళ్ళు కూడా అన్ని విడిచిపెట్టారండి యేసుక్రీస్తు బోధలు విని. ఎవరు? శిష్యులు. భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, కుటుంబం ఎలా పోషణ జరుగుతుందో తెలవడం లేదు. దేవుని యేసుక్రీస్తు మాటలకు అసలు ఏం చేయాలనో తెలియక మొత్తం సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఎవరితోని? యేసుతో. అప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వచ్చేసింది, ప్రభువా, మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడిస్తున్నాం కదా, అసలు మాకు ఏంటి బెనిఫిట్ అని అడిగారండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము. వినే ఓపికందా అమ్మా? సమయం ఎంత అవుతుంది తమ్ముడు? 12 అయిందా? ఇంకొక 20 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమని ఆయనతో చెప్పసాగాను. సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారంట. సమస్తం అంటే భార్యను, పిల్లలను, ఆస్తిని, అంతస్తులను అన్నిటినీ వదిలిపెట్టి యేసును వెంబడించారంట. అయ్యా ప్రభువా, మేము సమస్తను విడిచిపెట్టాం కదా. ఎన్నో రోజులైందండి భార్యను చూడక, పాపం ఎన్నో రోజులైందండి పిల్లలను చూడక. సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమొస్తుంది ప్రభువా అన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడుచువాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 పరలోకంలో అన్నిటిని పొందుకుంటాడు. నా నిమిత్తమును, క్రీస్తు రాజ్యము నిమిత్తమును తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలైనను, భార్యనైనను, పిల్లలనైనను, భూములైనను అన్నిటినీ వదిలిపెట్టాలి. అన్నిటినీ వదిలిపెట్టాలంటే విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదు. 10 రోజుల ప్రోగ్రాం ఉందనుకోండి, అప్పుడు భార్యలు గుర్తుకు రావద్దు. 1 రోజుల దేవుని కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, అప్పుడు పిల్లల జ్ఞాపకం రాకూడదు. 1 రోజుల పని ముగించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ భార్య పిల్లలని భార్యల దగ్గర రావాలి. ఎన్ని రోజుల ప్రణాళికలతో నువ్వు దేవుని కోసం వెళుతున్నావో ఆ ప్రణాళికలో నీ కుటుంబం ఏమైపోయిందో నీకు అవసరం లేదు. ఆ ప్రణాళిక అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు భార్య, నీ పిల్లలు గుర్తుకు రావాలి, అప్పుడు కలవాలి. కొంతమంది వెళుతూనే ఉంటారు, అప్పుడే ప్రారంభమవుతుందండి. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని భార్య, ఇక్కడున్నాను, ఇది చేస్తున్నాను భర్త. ఎప్పుడు వస్తావు? అప్పుడే వస్తానన్నావు కదా. ఏమండి, భార్యలనే చూసుకుంటూ ఉంటే, భర్తలనే చూసుకుంటూ ఉంటే, పిల్లల గురించే సమయం కేటాయిస్తే ఎప్పుడమ్మా రాజ్యం విస్తరణ అయ్యేది, దేవుని సంకల్పం తెలిసేది? నా నిమిత్తమును, దేవుని రాజ్యము నిమిత్తమును అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, బంధుమిత్రులైనను ఎవరినైనా వదిలిపెట్టిన వాడు, వదిలిపెట్టడం అంటే మొత్తం వదిలిపెట్టి దేవుని యొక్క పని కోసం వెళ్ళడం గురించి మాట్లాడుతున్నా, మొత్తం వదిలిపెట్టాలని చెప్పడం లేదు. 100 పరలోకమందు
వాళ్ళండి నపుంసకులుగా, భార్యలుండి నపుంసకులుగా మారిపోయిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. పిల్లలుండి దేవుని పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? భార్యలున్నవారు భార్యలు లేనట్టును, ఈ లోకాన్ని అనుభవించేవారు ఈ లోకాన్ని అమితముగా అనుభవించినట్టును, ఈ లోకము గురించే ఆలోచించే వాళ్ళు ఈ లోకం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండునట్లును సర్వం దేవుని మహిమార్థమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరినీ వదిలిపెట్టాం ప్రభువా, మాకేముంటుందంటే ఎందుకు బాధపడుతున్నారయ్యా? భార్య లేదనుకుంటున్నారా? 100 మంది భార్యలు ఉంటారు పరలోకంలో. అనగానే భార్యాభర్తలు అనేసరికి ఏదో దాని గురించి ఆలోచించదండి. భార్యలో ఏముంటుంది? ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి అనురాగం, ప్రేమ ఉంటుంది పరలోకంలో. అన్నదమ్ముల్లో బంధం, ఆ బంధం పరలోకంలో ఎక్కువగా ఉంటుంది. తల్లి తండ్రి నిన్ను ఆదరిస్తారు, కరుణిస్తారు, చేరదీస్తారు. అలాంటి బంధం పరలోకంలో ఉంటుంది. వీళ్ళని గురించి ఆలోచిస్తూనే దేవుని గురించి ఎక్కువగా ఆలోచించాలని మాట్లాడుతున్నాడు. యేసు బలైపోయాడండి, నపుంసకునిగా మారిపోయాడు. ఇక పౌలైతే వివాహం చేసుకున్నాడా? పౌలు ఎప్పుడైతే యేసు బోధలు విన్నాడో, యేసుక్రీస్తుని కళ్ళారా చూచాడో వెలుగు, ఇక నాకు భార్య అవసరం లేదు, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి అలాగనే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండండి అనడం లేదు దేవుడు. చేసుకోండి, మీ పద్ధతిలో మీరు ఉండండి. అందరికంటే ఎక్కువగా నా గురించి ఆలోచించండి అయ్యా బాబు. నీ భార్య గురించి కొంచెం బ్రతుకు, నా గురించి ఎక్కువగా బ్రతుకు. నీ భర్త గురించి కొంచెం ఆలోచించు, నా గురించి ఎక్కువగా ఆలోచించు. నీ పిల్లల గురించి తక్కువగా ఆలోచించు, నా రాజ్య విస్తరణ కోసం ఎక్కువగా. అంతేనండి, అంతే. ఇక మనకే పరలోకం అండి దేవుని బిడ్డలారా. అదే నపుంసకులుగా మారిపోవడం. భార్య నుండి కూడా లేనట్టుగా ఉండడం అంటే, వెళ్ళారు దేవుని పనుల నిమిత్తం వెళ్ళారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరాలు, 2 సంవత్సరాలు వాళ్ళకు కోరికలున్నా ఎందుకు మరి భార్యతో కలుసుకోవడం లేదంటే చంపుకున్నారు, నపుంసకులుగా మారిపోయారు. నపుంసకులుగా మారిపోయారండి. దేవుని రాజ్యము నిమిత్తము నపుంసకులుగా మారిన నపుంసకులుగా. పౌలు పెళ్లి చేసుకున్నాడండి. ఈ భార్య ఏంటి, పిల్లలేంటి, ఇదేంటి బంధాలు? భార్య పిల్లలు ఉంటే స్వార్థం ఉంటుందండి. భార్య పిల్లలు ఉంటే ఏముంటుంది? భార్య పిల్లలు లేకపోతే అసలు నాకు స్వార్థమే లేదండి. ఉన్నవాడు పోయిండు పరలోకానికి. ఎక్కడ ఇంత అన్నం పెడితే వాక్యం చెప్పమంటే అక్కనే ఉంటాను, అంతే. నేను నిర్ణయం తీసుకుంది. అది ఎన్ని రోజులన్నా కానీ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరికీ న్యాయం చేయాలి. మన పిల్లలకు, మన భార్యకు, మన భర్తకు న్యాయం చేయాలి. అందరికంటే ఎక్కువగా దేవునికి న్యాయం చేయాలి. పౌలు ఏం చేశాడంటండి? ఎక్కడండి? ఇటలీ నుండి అరేబియా వరకు విస్తారంగా సువార్తను ప్రకటించాడు. నెలలు సంవత్సరాల తరబడిపోయాడు. సముద్రాలలో గడిపాడు, ద్వీపములలో జీవించాడు. అసలు తల్లిదండ్రులు ఎవరో అర్థం కాదు. బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడని మాత్రమే ఉంటుంది. అపోస్తుల కార్యంలో మేనల్లుడు సహాయం చేశాడని మాత్రమే ఉంటుంది. కానీ తల్లి ఎవరో, తండ్రి ఎవరో, బంధువులు ఎవరో లేరండి. అందరూ మనమే ఇప్పుడు పౌలుకు బంధువులం. తనేం చేశాడట? నేను అనేక మందికి బోధించి నేనే తప్పిపోతానేమోనని నా శరీరం ఏం చేసుకున్నాడట? ఆయన నల్లగా కొట్టుకున్నాడటండి. నల్లగా కొట్టుకోవడం అంటే కోరికలు వచ్చేస్తుంటాయి. ఎందుకు నీ కోరిక వచ్చేస్తుందని కొట్టేసుకున్నాడటండి. నీకెందుకు కోరిక వచ్చేస్తుంది? ఎందుకు నీకు శరీర కోరికలు అవసరమా? తనను తాను నలగగొట్టుకున్నాడటండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడడం లేదు. గాలిని కొడితే గాలి దొరుకుతుందా? లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రయాసం అంతా గాలిని కొట్టినట్టే. గాలికి దెబ్బ తగులది, వీళ్ళేమో కొట్టినట్టు అనుకుంటారు. వారి ప్రయాసం అంతా గాలికే ప్రయాసం. కాబట్టి గాలిని కొట్టినట్టుగా నేను కొట్లాడటం లేదు. కానీ
ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టుకుంటున్నాను నా శరీరమును అణుచుకుంటున్నాను, కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. శరీర కోరికలు పెట్టరేగిపోవడానికి వీలు లేదని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. దేవుని కోసం నపుంసకునిగా మారిపోయాడండి. అలాగని అన్ని ఉన్నాయి ఆయనకు, అన్ని కోరికలు ఉన్నాయి, పురుషునికి ఉండవలసినటువంటి అన్ని కోరికలు ఉన్నవి. కానీ ఏం చేశాడు ఆయన? దేవుని పని నిమిత్తము, రాజ్యము నిమిత్తము తన్ను తాను నలుచుకున్నాడు, నలగొట్టబడ్డాడు. క్రైస్తవ సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని మనసెరిగినటువంటి దేవుని పిల్లలారా, దేవుని పని కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం నపుంసకులుగా మారిపోతున్నారా? ఎంత సంపాదించినా ముఖేష్ అంబానీని మనం దాటుతామా? ఎంత కష్టపడ్డా ఒక ప్రధానమంత్రి పోస్టులో మాత్రం మనం ఉండలేము. రాజులు, సహస్రాధిపతులు, మేధావులు, దిగ్గజాలు, భూమిని తలక్రిందులు చేసిన వాళ్ళు, మేధావర్గానికి సంబంధించిన వాళ్ళు, కోటాను కోట్లు సమకూర్చుకున్న వాళ్ళే దేవుని పాదాల చెంతకు వచ్చేసి మహాప్రభో వందనాలని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంత అండి? ఆయన్ని స్మరిస్తూ, పూజిస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ చనిపోవాలి తప్ప మనకెందుకండి కోరికలు? నా వలెనుట మీకు మంచిదని సలహా ఇస్తున్నాను, కానీ నాలాగా ఉండడానికి ఇష్టపడితే ఇష్టపడండి, కానీ పెళ్లి చేసుకున్న తప్పు లేదు, కానీ మీరు తప్పు చేయకుండా ఉండాలన్నదే నా కోరిక అని మాట్లాడతాడు పౌలు. చివరిగా ఒక మాట మనం చూసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29వ వచనము చూసుకొని మనం ముగించుకుందామండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా అని మాట్లాడుతున్నాడు పౌలు. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, కాలము సంకుచితమైనదంటే దగ్గరలో ఉన్నది, ఇరుకుగా ఉన్నది కాలము. యేసుక్రీస్తు రాబోతున్నాడు. యేసే వచ్చే కాలము సమీపముగా ఉన్నది. మనము చచ్చే కాలమైనా సమీపముగా ఉన్నది. కాలము సంకుచితముగా ఉన్నది కనుక ఇక మీదట, బాగా చూడాలి ఆ మాట, భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొన్నవారు కొన్నది మాది కాదన్నట్టును ఉండవలను. ఎందుకంటే ఈ లోకపు నటన గతించడానికి దగ్గరలో ఉన్నది. ఈ లోకములో ఉన్నదంతా నటన అన్నాడు. కాబట్టి సహోదరులారా, భార్యలు ఉన్నారా మీకు? భార్యలు లేనట్టు ఉండండి. భార్య కోసం ఏదైనా చేస్తానకండి. భార్యను చూసుకుంటూనే నీ బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఆ బాధ్యత నెరవేర్చండి. పిల్లలున్నవారు పిల్లలు లేనట్టు, పిల్లల కోసమే జీవితం, పిల్లల కోసమే అంకితం, పిల్లలే శాశ్వతం అనుకోకండి. పిల్లలు మీకు పుట్టారు, వాళ్ళ బాధ్యత నెరవేర్చండి. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలుగా మీరున్నారు కాబట్టి ఆ దేవుని కోసం ఎక్కువగా భార్యలున్నవారు భార్యలు లేనట్టు వారు, పిల్లలున్నవారు పిల్లలను ఎక్కువగా ప్రేమించినట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును. కొంతమంది అనుభవిస్తారు, ఎంత లగ్జరీగా జీవిస్తారండి, ఎన్ని కోరికలను నెరవేర్చుకుంటుంటున్నారండి వాళ్ళ జీవితాలలో. లోకాన్ని అనుభవించడానికే పుట్టామన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. ఈ లోకాన్ని అనుభవించువారు అమితముగా అనుభవించినట్లును దేవుని కోసం బ్రతకండి. సమయం వచ్చినప్పుడు అన్నిటినీ పక్కకు పెట్టేసి దేవుని పనులలో నిమగ్నం అయిపోవడం. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కృపానగర్ అనే పేరు చాలా వండర్ఫుల్గా పెట్టారండి. కృపానగర్కు దేవుని కృప ఎప్పటికీ ఉంటుంది, ఉండాలి. నిజంగా చెప్తాను దేవుని బిడ్డలారా, ఆమె అలా ఉన్నది, ఈమె ఇలా ఉన్నది, ఈవిడ ఇలా ఉన్నాడు, అతను అలా ఉన్నాడు, అలా అనకండి. నువ్వెలా ఉన్నావో నువ్వు నిర్ధారించుకో.
ఒకరు నువ్వు కాఫీ కొట్టకు, నిన్ను చూసి అనేక మంది మార్పు చెందాలి. నీ నుండే రోల్ మోడల్ తయారవ్వాలి. నిన్ను చూసే నిన్నే మాదిరిగా పెట్టుకోవాలి అందరూ. వీరిని చూసి ఎందుకు బాధపడుతున్నావు? నాలా ఉండాలి పవిత్రంగా, నాలా ఉండాలి పరిశుద్ధంగా, నన్ను అనేక మంది ఫాలో కావాలి, ఇలా అనుకోండి. భార్యలున్నవారు భార్యలు లేనట్టును, భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టును, పిల్లలున్నవారు పిల్లలు లేనట్టును అంటే వద్దని కాదు, వాళ్ళతో సమయం గడపాలి, దేవునితో ఎక్కువగా సమయం గడపాలి. ఎందుకంటే ఈ లోకపు నటన అంటండి. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట? నటన. ఒక సినిమాలో సావిత్రి భార్యగా నటిస్తుంది, ఎన్టీఆర్ భర్తగా నటిస్తాడు. నిజానికి సావిత్రి ఎన్టీఆర్ భార్యనా? కాదండి. సావిత్రికి నిజంగా ఎన్టీఆర్ భర్తనా? కాదు. వాళ్ళిద్దరికి కొంతమంది పిల్లలుగా నటిస్తారు, నిజానికి వాళ్ళ పిల్లలు ఎన్టీఆర్ పిల్లలేనా? ఎన్టీఆర్ భార్య ఎవరు నిజానికి? బసవతారకం. సావిత్రికి వేరే, ఆ పిల్లలు వేరే. మరి 2.5 గంటలు 3 గంటల ఆ సినిమా, 3 గంటల సమయంలో ఆ సినిమాకు మాత్రం సావిత్రి భార్యనే, కానీ ఒరిజినల్గా కాదు. 3 గంటల సినిమాలో ఆ ఎన్టీఆర్ సావిత్రికి భర్తనే, కానీ ఒరిజినల్గా కాదు. అది 3 గంటలకు మాత్రమే పరిమితం అని మీరు అనుకుంటే దేవుని బిడ్డలారా, కొంతమందికి 30 సంవత్సరాలు, కొంతమందికి 40 సంవత్సరాలు. నా కుమారునికి 20 సంవత్సరాలుగా తండ్రిగా నటించాను అంతే. నేనే తండ్రిని కాదు. ఎవరు నిజమైన తండ్రి? దేవుడండి. నా కుమారుడు నాకు 20 సంవత్సరాలు నేను తండ్రిగా నటించాడు, నేను తండ్రిగా నటించాను, ఆయన కొడుకుగా నటించాడు. ఒరిజినాలిటీ ఇది కాదు. 3 గంటల సినిమా ఎలాగైతే బంధంతో ఉన్నదో దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాల ఈ నటనకు తెరపడింది. నా భార్య చంద్రకళ కొంతవరకు నడుస్తుంది. 1990లో నా మ్యారేజ్ అయింది, ఇప్పటికి 33 సంవత్సరాలు గడుస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఈ నటన తెరపడవలసిందే. ఒక స్త్రీ పురుషునికి 20 సంవత్సరాల 30 సంవత్సరాల నటించాలి అంతే. అది జీవితం కాదు, నిజమైన జీవితం పరలోకం. ఒక పురుషుడు ఒక భార్యకు 20 సంవత్సరాల 30 సంవత్సరాల నటించాలి భర్త, అంతే. పిల్లలు తల్లిదండ్రులకు కొన్ని సంవత్సరాలు నటించాలి, అది ఒరిజినల్ కాదండి. అనుబంధాలు శాశ్వతం కావద్దు. ఏమి బిడ్డలారా, యూనివర్సల్ స్క్రీన్పై అందరము నటులమే. మనం నటించడానికి వచ్చినటువంటి వారం. ఇదే శాశ్వతం కాదు, ఇదే జీవితం కాదు. ఇది ఒక ఉపమానం, ఉదాహరణగా ఉన్నది లోకం, నిజమైనది పరలోకం అన్నది. కాబట్టి దేవుని కోసం నపుంసకులుగా మారిపోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు. దేవుడు నా శరీరంలో ఆత్మను గనక ఉంచినట్లయితే మరలా మీతో కలుసుకొని చక్కటి సందేశాలను మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది, దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవా, నీ వందనాలు. నీ పని నిమిత్తం నపుంసకులుగా మారాలన్నది నీ కోరిక. అట్టి కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. కృపానగర్ యాదగిరిలో ఉన్నటువంటి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పవిత్రంగా ఉండుటకు, నీ యొక్క కార్యక్రమాలను ఎక్కువగా చేసుకున్నటకు, ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు